స్థల యాజమాన్య సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. చిన్న బ్రీఫ్ కూడా అవుట్లైన్ చెప్పమంటున్నా. నేను చెప్పంటా, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి నెహ్రూ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థల యజమాని చట్టం 1997లో 2 పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉండొచ్చు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ లేదా మెంబర్గా ఎన్నిక కావడానికి అనర్హులుగా ఆ రోజు మరి చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం 1997 ఏప్రిల్ 9 నుంచి అమల్లో ఉన్నది పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ రోజు 1980, 1990 ఆ సమయంలో మనందరం కూడా చూసాం. జనాభా విస్ఫోటనం కింద జనాభా పెరుగుదల జరగడం కానీ, ఆ రోజు జాతీయ ఆహార భద్రత విషయంలో కానీ, నిరుద్యోగం మరి వంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఆ రోజు పెచ్చి వెళ్ళాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పటికి 28 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వం ఈ విధానాన్ని పునఃపరిశీలించిన తర్వాత కొన్ని విషయాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా సంతానోత్పత్తి రేటు 3.7 నుంచి 2.1కి పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా, 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి జనాభా చూస్తే 2015, 2016లో 28.6% ఉంటే అది 2020, 2021 చూస్తే 26.5%కి తగ్గిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు కనుక చూస్తే ఆ రోజు 1992, 93లో 3.7% ఉంది. అది మళ్ళీ 2019, 2021 సంవత్సరానికి చూస్తే అది 2.1%కి తగ్గినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు చూస్తే అది 1.6. అంటే 1992 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ఆ రోజు 3.7 నుంచి 2.1, 2.1 నుంచి ఇప్పుడు 1.6కి ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి రేటు యొక్క తగ్గినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల వృద్ధాప్య జనాభా మన రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ పెరుగుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకుని ఈ యొక్క వాస్తవాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని 2 పిల్లలు ఏదైతే చట్టం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు ఈ చట్టంలో ఏదైతే 14వ సెక్షన్ సబ్సెక్షన్ 5ను తొలగించడం సముచితమని చెప్పేసి ప్రభుత్వం భావించింది అధ్యక్ష. అందుచేత ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఈ చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడం లేదా కొనసాగించడానికి మరి ఏదైతే అనర్హులు కాకుండా ఈ యొక్క సవరణ దోహదం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు దీనికి.